హలో వీవర్స్, మనం ఈరోజు చిల్లి గారెలు చిట్టి గారెలు చేసుకొని నాటుకోడి చికెన్ చేసుకుంటామండి. చాలా బాగుంటుంది నాటుకోడి కూరకి. ఈ చిల్లి గారి చిట్టి గారికి చాలా చాలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇట్లా ఒక వడను మనం తీసుకున్నామంటే ఒక గారెటి తీసుకొని ఒక ముక్క పెట్టుకొని కొద్దిగా ఆ గ్రేవీ తద్దుకొని తిన్నామంటే ఒక గారె అంతా నోట్లోకి పెట్టేసుకోవచ్చండి. అట్లానే చిన్న చిన్నగా చేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా దానికి మసాలా కొబ్బరి, ధనియాలు, సోంపు, మిరియాలు, కొద్దిగా ఒక 2-3 లవంగాలు వేసుకున్నానండి. దాల్చిన చెక్క వేసుకున్నాము. ఏలక్కాయలు ఒక 5 ఏలక్కలు వేసుకున్నాము. ఇప్పుడు కాజు పప్పులు ఒక 10-15 కాజు పప్పులు వేసుకున్నాము. ఇది బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట పెట్టి ఫ్రై చేసుకొని ఒక 2 స్పూన్లంతా గసగసాలు వేసుకున్నామండి. ఈ గసగసాలు కానీ ఇట్లా వేపుకున్నామంటే చాలా బాగా రుచి బాగుంటుంది. వాసన చాలా బాగుంటుంది. తొందరగా మెదుగుతుంది కూడా మనం మిక్సీలో వేసుకున్నప్పుడు. ఇట్లా సన్న మంట పెట్టి ఇట్లా 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుందండి. గసాలు వేసుకున్నాక ఎక్కువసేపు వేయించినామంటే మాడిపోతాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకొని నీళ్లు పోసి మంచిగా పేస్ట్ చేసుకుంటాము. స్మూత్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లోకి ఆయిల్ వేసుకున్నాము. ఒక 2 గరిటెలంత నూనె పోసుకున్నానండి. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుంటాం. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు వేసుకున్నాను. ఇప్పుడు అవి బాగా చిటపట్లాడినాయి. ఇప్పుడు ఎర్రగడ్డలు ఒక 2 ఎర్రగడ్డలు కట్ చేసి వేసుకున్న పొడవుగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. ఇప్పుడు 3/4 కేజీ నాటుకోడి తీసుకున్నామండి. ఆ నాటుకోడిని బాగా వాష్ చేసి పెట్టుకొని ఇప్పుడు వేసుకుంటున్నాము. వేసుకొని కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిసేపు ఇట్నే వాడ్చుకోవాలి. ఇప్పుడే నీళ్లు పోసినామంటే నీచు వాసన వస్తుందండి. దానికని కొంతసేపు ఇట్లా వాడ్చుకోవాలి. మూత పెట్టి బాగా ఇట్లా ఉడికించుకున్నామండి. బాగా ఒక 5 నిమిషాలు ఇట్లనే దాంట్లో నీళ్ళు వచ్చి మంచిగా ఇట్లా నూనె వదులుతుందండి. కొద్దిగా ఆ నూనె వదిలేంత వరకు, ముక్క కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇట్లా వాడ్చుకున్నాము. ఇప్పుడు మిరప్పొడి వేసుకుంటాము కారానికి తగినంత. ఇది ఒకసారి మంచిగా ఇట్లా మిక్స్ చేసుకుంటాం. ఇది కానీ బాగా ఇట్లా నూనె వదిలింది కదండి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న మసాలా పోసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేడి నీళ్ళు పోసుకుంటున్నానండి. వేడి నీళ్ళు పోసి ఇప్పుడు ఆ చికెన్లోకి చల్ల నీళ్ళు వాడకూడదు, బిగుసుకుపోతుందండి ముక్క, మంచిగా ఉడకదు. దానికని ఇట్లా వేడి నీళ్ళు పోసుకున్నా అంటే మంచిగా ఉడుకుతుంది. మనకి ఎంత నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోసుకొని మంచిగా ఇట్లా ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకొని, ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోవచ్చండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుంటాము. మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్ వదులుకున్నామంటే మనకి సరిపోతుంది. మంచిగా చికెన్ ఉడుకుతుందండి. ఉడకపోతే మళ్ళీ మూత తీసి పెట్టుకొని కొద్దిగా ఇట్లా ఉడికించుకున్నామంటే బాగుంటుంది. వేడివేడిగా నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి. ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని దించుకున్నామంటే మనకి నాటుకోడి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మినపగారెలు చేసుకుంటామండి. చిల్లు గారెలు, చిట్టు గారెలు ఏదైనా నచ్చండి వీటిని. 1.5 గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. ఇప్పుడు అందులోకి నీళ్లు పోసుకొని బాగా ఒక 2 సార్లు ఇట్లా పిసికినట్టు చేసినామంటే దానిపైన ఏదైనా కెమికల్ ఉన్న దుమ్మున్న పోతుందండి. పురుగు మందులు వాడతారు కదా, అవన్నీ ఏదైనా ఉంటే కానీ పోయేస్తుంది. ఒక 2 సార్లు ఇట్లా కడిగి పెట్టుకోవాలి. మూత పెట్టేసుకున్నామండి. పప్పు నాననిచ్చుకుంటాము. బాగా నానింది. ఒక 2 గంటల సేపు పప్పు నానినాక మిక్సీ జార్లోకి వేసేసుకుంటాము. పప్పును తీసి పప్పులోకి ఇప్పుడు మిరపకాయలు ఒక 4-5 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు,
అల్లం ముక్కలు ఒక 2 ఇంచులంత వేసుకుంటామండి. ఇది నీళ్లు పోసుకోకుండా గ్రైండ్ చేసుకొని కొద్దిగా చల్లి బాగా ఇట్లా రుబ్బుకోవాలి. చూడండి ఎంత బాగా ఐస్ క్రీమ్ లాగా వచ్చింది. మిక్సీ జార్లో వేసినా కానీ నీళ్లు కొద్దిగా చల్లుకుంటా 2-3 సార్లు రుబ్బుకోవాలి. పిండి హీట్ అవ్వకూడదండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకున్నాము. ఆ పిండిని తీసి బౌల్లో వేసుకొని ఎర్రగడ్డలు వేసుకొని కొత్తిమీర వేసుకున్నాం. కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు నూనె ఒక అరగరిటంత నూనె పోసుకోవాలండి. మనకు గారెలు చాలా బాగా వస్తాయి, స్పాంజీగా వస్తాయండి. ఇప్పుడు నూనె ఒక అరగరిటంత పోసుకొని బాగా ఇట్లా కలుపుకోవాలి. మనం ఎంత కలిపితే గారెలు అంత బాగా వస్తాయండి. ఇప్పుడు కరకరలాడుతూ ఉండాలంటే ఒక స్పూన్ అంతా బియ్యం పిండి వేసుకున్నాను. మనకి ఎప్పుడైనా నీళ్ళు కొంచెం ఎక్కువైనా కానీ పిండిలో బియ్యం పిండి వేసుకున్నామంటే బాగా వస్తాయండి గారెలు. అట్లనే ఎక్కువ వేసుకోకూడదు, లిమిట్గా వేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు సోడా వేసానండి. కొద్దిగా సోడా వేసుకుని ఒక 1/2 స్పూన్ అంతా మంచిగా ఇటు కలుపుకోవాలండి. ఎంత కలిపితే అంత సాఫ్ట్గా వస్తుంది. గారెలు వేసేటప్పుడు తినేటప్పుడు కానీ కరకరలాడతాయండి. ఇట్లా బాగా కలిపి బాగా నూనె కాగిందండి. ఇప్పుడు గిన్నెలో నీళ్ళు పెట్టుకోవాలి పక్కన. ఆ నీళ్ళతో ఇట్లా ఒకసారి ఇట్లా ముంచి ఆ నీళ్ళు లేకుండా ఈ పిండిని ఎత్తుకోవాలండి. పిండిని ఒక్కొక్కసారి వేసేటప్పుడు అట్లా నీళ్ళు అద్దుకుంటామంటే మనకి ఈ గారె అనేది మనకి నూనెలోకి మన చేతి నుండి మంచిగా జారిపోతుంది. చూడండి ఇట్లా వేసుకుంటున్నాను. వేళ్ళు అట్లా పెడితే చాలండి, జారిపోతుంది. ఆ చెమ్మ ఉంటుంది కాబట్టి చాలా బాగా గారెలు వదలొచ్చండి నూనెలో. మెల్లిగా ఇట్లా పెట్టి వదిలేయచ్చు. ప్రతిసారి మీరు నీళ్ళు అట్లా అద్దుకొని అవి నీళ్ళు లేకుండా ఇట్లా తుడిచినట్టు చేసుకొని పిండి ఎత్తి వేసుకోవాలండి. పెనం ఎన్ని పడితే అన్ని వేసేసుకుంటాము. బాగా ఇట్లా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు మంచిగా ఇవి వచ్చేసి తీసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. హాఫ్ ఫ్రై అయినాయండి. ఇప్పుడు కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు పెట్టుకోకూడదు. ఫస్ట్ టైము ఇట్లా తీసేసుకోవాలి. ఇప్పుడు బాగా వేడిగా ఉందండి. నూనె మంచిగా కాగుతుంది. మంచిగా వేడి ఉండేటప్పుడే మినపగారు వేసుకోవాలి, లేకపోతే నూనె ఎక్కువ లాగేస్తుంది. ఇప్పుడు రెండో వైగానే వేసుకుంటున్నాము. చూడండి మనకు ఆ నీళ్ళు అద్ది వేయడం వల్ల మనకి ఈజీగా నూనెలోకి గారె దిగిపోతుంది చేతులు వేళ్ళలో నుండి. ఇట్లా కప్పులో పట్టుకున్నాం కదా, నీళ్ళు ఇట్లా అద్దుకోవాలి. అద్దుకొని ఆ నీళ్ళు లేకుండా ఇట్లా పిండి ఎత్తుకోవాలి. సైడ్కి తీసి గిన్నెలోకి ఇట్లా తీసుకున్నామంటే మంచిగా ఉండగా వస్తుంది. దాన్ని ఎత్తి ఇట్లా వేసేయడమే అండి. కొత్తగా నేర్చుకునే పిల్లలకి ఈజీగా ఉంటుంది ఇది చూసారంటే. అట్లనే నీళ్ళు చుక్కలు చేతికి ఉండకూడదండి. నూనెలో పడితే నూనె చిటపటలాడుతుంది. నీళ్ళు లేకుండా మంచిగా ఇట్లా వేసుకోవాలి. మంచిగా ఇట్లా వేసేసుకున్నామండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి. గారి కాలేటప్పుడు హై ఫ్లేమ్ ఉంటే మాడుతుంది. మంచిగా ఇట్లా కలర్ వచ్చినాయి కదా, ముందు కాల్చుకునేవి కానీ ఇప్పుడు వేసేసుకోవాలి. రెండు ఒకే కలర్లో ఉంటాయి చూడండి. ఇప్పుడు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఇట్లా కాల్చుకోవాలి కలర్ వచ్చేంత వరకు. లోపలంతా ఉడుకుతుందండి. మనం ఇట్లా తీసి పెట్టి మళ్ళీ కాలవడం వల్ల అంతసేపు అది రెస్ట్ తీసుకున్నప్పుడు గారి లోపల మంచిగా ఉడికి బాగా వస్తుంది. ఇట్లా తిప్పించి మళ్ళీ మంచిగా అన్నీ ఒకే రంగు వచ్చేంతవరకు కాల్చుకోవాలి. వేడివేడిగా చిట్టి గారెలు రెడీ అయిపోతున్నాయండి.
మీడియం ఫ్లేమ్ పెట్టి మంచిగా ఇట్లా కాల్చుకున్నామంటే మనకి లోపలంతా ఉడుకుతుంది, పైన బాగా కరకరలాడుతూ వస్తాయండి. చూడండి కలర్ ఎంత బాగా వచ్చినాయో. ఇప్పుడు తీసి మనం ప్లేట్లోకి పెట్టేసుకుంటాం. చూడండి ఎంత బాగా కరకరలాడుతూ, చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదండి ఎంత బాగా వస్తాయి. నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నారంటే మినపగారెలు చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకి కోడి కూర రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మినపగారెలు కానీ రెడీ అయిపోయాయండి. చిట్టి గారెలు, చిల్లు గారెలు. ఇప్పుడు ఇందులోకి మనం ఈ నాటుకోడి కూర వేసుకొని తింటే ఇంకా మాటలు ఉండవండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది రాగి ముద్దలకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుందండి, దోశ, ఇడ్లీ, చపాతీకి, ఈ గారెకి అన్నిటికీ బాగుంటుంది. ఇప్పుడు వడలు పెట్టేసుకున్నాము చిల్లు గారెలు. ఇప్పుడు ఇందులోకి ఈ చికెన్ వేసేసుకున్నాం, నాటుకోడి కూర. మంచిగా ఇట్లా ఒక గారె తీసి ఆ కూరలో అద్ది ఒక ముక్క పెట్టుకొని తింటే ఇంకా స్వర్గమేనండి, అంత రుచిగా ఉంటుంది. మీరు ఇట్లనే చేసి చూడండి. ఒక గారె అంతా మనకి నోట్లోకి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే ఇది చిట్టి గారెలు కాబట్టి చిన్న చిన్నవే వేస్తున్నాను. ఇప్పుడు ఎముక లేని ముక్కగా చూసి తీసి వడలో పెట్టుకొని గారెలో తిన్నామంటే చాలా బాగుంటుంది. వేడి ఎక్కువ ఉందండి, ముక్కను తుంచేదానికి కూడా కాలేదు, అంత వేడివేడిగా ఈ గారెని తింటుంటే, గారె వేడిగా ఉంది, కూర వేడిగా ఉందండి. తింటుంటే ఇంకా స్వర్గమేనండి, అంత రుచిగా ఉంది. చెప్తే ఇంక ఇది మాటల్లో చెప్పలేము. మా చిన్న పాప వచ్చిందండి, చిన్న పాప కోసం ఇవి చేశాము. పాపకే ఫస్ట్ గారె పెట్టానండి, ఆమెకి చాలా నచ్చింది. ఇప్పుడు రెండో గారె మా వారికండి. ఎముకలు లేకుండా చూస్తున్నానండి నేను ముక్క. గారెలో తినేటప్పుడు ఎముక అడ్డం రాకూడదు కదా, దానికని ఎముకలు లేని ముక్కగా చూసి మా వారికి ఒక గారె పెడతానండి. చిన్న పాప అయితే చాలా బాగుందని చెప్పిందండి. ఇప్పుడు మా వారికి ఇస్తున్నాను. మా వారు కానీ చాలా బాగుంది అంటున్నారు. ఇప్పుడు నేను తింటానండి. ఓకే బాయ్.